ఈ మతం మారిపోతా. అంతే తప్ప అతను చెప్తున్నటువంటి దేవుడి నిజంగా దేవుడికి ఉండే లక్షణాలు అతనికి ఉన్నాయా, మనం ఆయన ఆరాధించడానికి ఆయన అర్హుడేనా, ఈ ప్రమాణ గ్రంథం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, ఇతర మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఇట్లా పరిశీలన చేసి ఎవరు మత మార్పిడి అవ్వట్లేదండి. మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకుంటే, లేకపోతే మనం ఎప్పుడన్నా ప్రయోగాత్మకంగా ఏదన్నా గ్రామానికి వెళ్ళి పరిశోధన చేద్దామన్నా చేద్దాం, 100కి 100% కూడా ఎవరూ కూడా మేము ఆ మత గ్రంథం చదివి ఆ దేవుళ్ళలో ఉన్న లక్షణాలు నచ్చి మేము అక్కడికి వెళ్ళామని ఎవరో చెప్పరు. ఎగ్జాంపుల్ మా కుటుంబమే, మా మేనత్తకి జబ్బు చేస్తే మా ఫ్యామిలీని మతం మార్చేశారు. ఓకే, ఈ విధంగా వాళ్ళకి ఏదో ఒక కుటుంబంలో సమస్యలు అన్న, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యలు ఉంటాయి. మీరు కూడా ముందు జీసస్ క్రైస్ట్ నమ్మేవాళ్ళు కదా? అవునండి. అంటే నేను పుట్టక ముందే మా వాళ్ళు తల్లిదండ్రులు కన్వర్ట్ అయ్యారు. వాళ్ళతో పాటు నేను కూడా మా తాతయ్య నాయనమ్మలతో కలిసి చర్చికి వెళ్ళడం, అట్లా ప్రార్థనలు చేయడం అలవాటు. తర్వాత కొంచెం యుక్త వయసుకు వచ్చాక నేను తార్కికంగా ఇవన్నీ ఆలోచించి దీని మీద చాలా మేధో మదనం